సో తెలంగాణ గవర్నమెంట్లో ప్రస్తుతానికి 2.4 లక్షల ఎకరాల వరకు ఆయిల్ పామ్ ఉంది. దీనికి మన తెలంగాణ గవర్నమెంట్ మనకి ఎప్పుడైతే 10 లక్షల హెక్టార్ల వరకు దాన్ని టార్గెట్ పెట్టుకున్నది. సో అంతవరకు టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఈ ఆయిల్ పాము మన తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ కావాలి అంటే 100% డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేస్తేనే మనకి ఇది ఒక టార్గెట్ రీచ్ అవుతాము. తెలంగాణ ఆయిల్ పామ్ కూడా మనకి ఈల్డింగ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ పాము పంట అత్యంత ఎక్కువ నీటి లభ్యత కావాలి దానికి. ఎందుకంటే మొదటి సంవత్సరం నుంచి 4 సంవత్సరాల వరకు అది ఒక్కొక్క మొక్కకి మనకి 40 నుంచి 60 నుంచి 70 లీటర్లు ఒక్క మొక్కకి రోజుకి ఇవ్వాల్సిన పంట. 4 సంవత్సరాల తర్వాత అయితే 250 నుంచి 300 లీటర్లు ఒక్క రోజుకి ఒక్క చెట్టుకి మనం ఇవ్వాలి. అంత ఉపయోగించే పంట అది. మన సాంప్రదాయ పద్ధతిలో మనం ఈ నీరు ఇవ్వలేము అంత. సో అందుకు డ్రిప్ ద్వారానే మనకి ఈ ఆయిల్ పామ్ సాగు అనేది అత్యంత కీలకము. సో మనకి ఎప్పుడైతే ఈ 10 లక్షల హెక్టార్లు మనకి తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ రీచ్ అవడానికి ఈ సూక్ష్మ నీటిపారుదల ద్వారానే అది అవకాశం కుదురుతుంది.